చేపల ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మరి అలాంటి వారి కోసమే ఈ రుచికరమైన చేపల ఫ్రై మరి పల్లెటూరు స్టైల్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ రెసిపీస్ కోసం ఇక్కడ చేపలు కిలో తీసుకొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి లేదా నిమ్మరసాన్నైనా పట్టించి నీసు వాసన అనేది రాకుండా శుభ్రంగా కడిగి తీసుకొని ఇందులో రుచికి తగినంత సాల్టు అలాగే 1.5 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. కారం మీరు తినేదాన్ని బట్టి చూసుకొని వేసుకోండి, కాకపోతే స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది ఈ ఫ్రై. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే నిమ్మరసానికి బదులు చింతపండు రసాన్ని వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే పులుపు మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. రైస్ ఫ్లోర్ అంటే బియ్యపు పిండి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే శనగపిండి కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుని 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలని 4 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి ఈ మసాలాలన్నీ చేప ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని మళ్ళీ ఈ మసాలాలన్నీ చక్కగా ఈ చేప ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలని మనం 1 గంట లేదా 1 రోజంతా అయినా ఈ చేప ముక్కలని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవచ్చు. లేదా 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత అయినా ఫ్రై చేసుకుంటే కరకరలాడే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని ఇందులో ఒక్కొక్కటిగా విడివిడిగా పెట్టుకొని గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మూత పెట్టేసి ఇవి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత మూత తీసేసి మళ్ళీ వీటిని మెల్లగా టర్న్ చేసుకోండి. అప్పుడే ఇవి కొంచెం క్రిస్పీగా తయారయ్యి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండేలా అయినా ఫ్రై చేసుకోవచ్చు. లేదా మొత్తానికి క్రిస్పీగా క్రంచీగా ఉండేలా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఈ చేపల ఫ్రైని. ఇవి వేడివేడి అన్నంతో పప్పు లేదా సాంబార్ లేదా రసం వంటి వాటికి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా కొంచెం మనం చికెన్ పకోడాలాగా క్రిస్పీగా అయినా డీప్ ఫ్రై చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు సింపుల్గా మన ఇంట్లో దొరికే తక్కువ పదార్థాలతో అచ్చం పల్లెటూరు స్టైల్లో ఇలా క్రిస్పీగా ఇలా మనం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అలాగే కొంచెం నిమ్మరసాన్ని పైన పిండుకొని తింటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. క్రంచీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.